కొన్నేళ్ల క్రితం వరకు 40 ఏళ్ల వయసు అంటే ఉద్యోగ జీవితం శిఖరానికి చేరిన దశగా పరిగణించబడేది. పిల్లల చదువులు, హోమ్ లోన్లు పూర్తి చేసుకుంటూ రిలాక్స్ అయ్యే దశగా చూస్తారు. అయితే ఇప్పుడు దృశ్యం పూర్తిగా తారుమారైంది. ఎక్కడో విదేశాల్లో కాదు, మన దేశంలోనూ లే ఆఫ్లు చోటు చేసుకోవడంతో అసలు ఈ 40 ఏళ్ల వయసు ఓ అనధికార రిటైర్మెంట్ ఏజ్గా మారిపోయిందంటున్నారు. ఇంతకీ ఎందుకిలా? వాచ్ ది స్టోరీ. చిన్న వయసులో సంపాదించండి, హ్యాపీగా సెటిల్ అవ్వండి. 20s లో జాబ్స్, 40s లో హ్యాపీస్. జనరల్ గా ఇలాంటి మాటలు చాలా మంది చెబుతుంటారు. వీలైనంత తొందరగా అంటే 25 ఏళ్లకే కనుక ఉద్యోగంలో చేరి సంపాదనలో పడితే 40 ఏళ్ల వయసు కల్లా సెటిల్ అయిపోవచ్చని చెబుతుంటారు. అంటే ఆ వయసు వచ్చేపాటికి కాస్త సంపాదించి ఉంటారు కాబట్టి ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కష్టం కాదనేది వీటన్నింటి అర్థం. అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రత్యేకించి ఈ మధ్య అసలు 40 ఏళ్ల వారినే టార్గెట్ చేసి మరీ ఇళ్లకు పంపేస్తున్నారంటున్నారు. లే ఆఫ్స్ ప్రకటించే ప్రతి కంపెనీ ముందుగా ఈ వయసు వారినే టార్గెట్ చేస్తోందట. దీంతో ఇప్పుడు చెప్పుకున్న మంచి మాటలు పెద్దవాళ్లు ఎంత అనుభవంతో చెప్పారో కదా అంటూ నెట్టూర్చుతున్నారు ఈ మిడిల్ ఏజ్ అంకుల్స్. నీకు 40 వచ్చిందా, ఏదో ఒక స్కిల్ ఉండాలి, లేదంటే ఉద్యోగం ఉంటుందనే గ్యారంటీ లేదని తాజా లే ఆఫ్స్ చెబుతున్నాయంటున్నారు. ఒకప్పుడు ఈ 40 ఏళ్ల వయసున్న వారంటే గౌరవం, అనుభవం ఉందనే అడ్వాంటేజ్ గా చూస్తే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందట. లే ఆఫ్స్ కి 40 ఏజ్ గ్రూప్ ఓ ఫ్యాక్టర్ గా, ట్రిగ్గర్ పాయింట్ గా చూస్తున్నారట. సాధారణంగా తడిగుడ్డేసుకుని పడుకోవాల్సిన వయసులో ఉద్యోగాలు ఊడితే ఎలా ఉంటుందనేది అంకుల్స్ చాలా దీనంగా చెబుతుంటారు. ఈ వయసులో ఇది కేవలం జీతం కాదు, స్కూల్ ఫీజులు, హోమ్ లోన్లు, అడపాదడపా పలకరించే రోగాలు, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత, అన్నిటిపైనా పడే పెద్ద పిడుగు లే ఆఫ్ అంటే ప్రయోగాలు చేయలేం. పైగా ఉద్యోగం ఊడబీకుతూ మనకిచ్చే ట్యాగ్ లైన్ అన్ని చోట్లా వెంటాడుతుంది. ఈ వయసులో మిమ్మల్ని ఎందుకు తీసేశారని ఇంకో కంపెనీ అడిగితే జవాబు చెప్పలేని సిచ్యువేషన్. అప్పటిదాకా సంస్థకి ఎంత నమ్మకంగా పనిచేశామనేది కంపెనీ పట్టించుకోదు. నీ లాయల్టీ ఎక్స్పైర్ అయింది, బయటికి పోండన్నట్లుగా వ్యవహారం ఉంటుంది. సినిమాల్లో చూపించినట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడగానే సూపర్ మార్కెట్ పెట్టుకోవడం ఈజీనే, కానీ అది రన్ చేయడం అంత ఈజీ కాదు. 2025 అక్టోబర్ నాటికే 1,00,000 మంది టెకీల ఉద్యోగం ఊడగా గతేడాది ఈ లెక్క 1,50,000. ఏఐ టూల్స్ తోనో, ఆటోమేషన్ తోనో ఈ తీసివేతలు జరగడం లేదు. చిన్న చితకా కంపెనీలు మాత్రమే ఉద్యోగులను తొలగించడం లేదు. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్, ఐబిఎం, యాక్సెంచర్, బ్లూంబర్గ్, అడిడాస్ వంటి సంస్థల్లోనూ ఇప్పుడు ఉద్వాసన పర్వం సాధారణమైపోయింది. ఈ కంపెనీలన్నీ ఒకప్పుడు ఉద్యోగం వస్తే చాలు హ్యాపీగా ఏళ్ల తరబడి గ్యారంటీ ఇచ్చిన సంస్థలు ఒక్క 40 ఏళ్ల వయసునే ఎందుకు టార్గెట్ చేశాయంటే ఇప్పుడు కంపెనీలు సీనియర్ ఉద్యోగులను చూసే దృష్టిలో మార్పులొచ్చాయి. సీనియారిటీ ఉన్న ఉద్యోగులకు ఎక్కువ జీతం చెల్లించాల్సి రావడం యాజమాన్యాలు భారంగా ఫీల్ అవుతున్నాయి. అంతేకాదు చాలా మంది మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ తమ స్కిల్స్ ను ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్లు మార్చుకోకపోవడం మరో కారణం. అందుకే ఫ్రెషర్లను తీసుకుని అటు ఖర్చు తగ్గించుకోవచ్చు, ఇటు క్వాలిటీ వర్క్ చేయించుకోవచ్చనే సాధారణ సూత్రానికి మారుతున్నాయి. డిజిటలైజేషన్ వేగంగా చోటు చేసుకోవడంతో మనుషులే ఫలానా పని చేయాలనే పరిస్థితి మారుతోంది. ఏఐ టూల్స్ వాడకం, ఆటోమేషన్ ఈ ఎంప్లాయీలను రీప్లేస్ చేస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఉద్యోగుల ఉద్వాసనకి, ప్రత్యేకించి ఈ నడివయసు ఉద్యోగులకు శాపంగా మారింది.